హలో. ఏం చేస్తుంది నా బంగారం? బంగారం ఏం లేదు, మా అమ్మ ఫంక్షన్కి వేసుకెళ్ళింది. నువ్వు వెళ్ళలేదా ఫంక్షన్కి? లేదు. మరి నేను రావాలా? నీ ఇష్టం. ఒక 5 నిమిషాల్లో నీ ముందుంటాను చూడు. సంధ్య 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 సంధ్య. అయ్యో, ఏమైంది? అది మస్తు పనులున్నాయి నాకు. మా అమ్మ వచ్చేలో పైపు కొట్టాలి, లేకపోతే చంపుతుంది నన్ను. నా ముఖం మండి ఎప్పుడు ఇట్లా పెట్టుకుంటా నేను. ఓయ్, ఇద్దరం కలిసి చేసినాం అనుకో దబ్బునైపోద్ది. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు మన పని. ఈ ఐడియా ఏదో బాగుంది. సరే అయితే నువ్వు బోలు దోమ, నేను బట్టలు వింటా. సరే సరే పదా. సంధ్య ఏయ్, గిట్ల పిండితే ఎప్పుడైపోతాయి? గిద్దే నేను పిండుతా. ఇగో ఇక్కడ. ఏ జరగవే, జరగవు. ఊడుస్తుండ మధ్యలో వస్తావు. జరగా. బావకి అనితక్క అంటే మస్తు ఇష్టం. అక్కకు కూడా బావ అంటే బాగా ఇష్టం. వాళ్ళిద్దరిది ఒకటే ఊరు. వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా ప్రేమించుకున్నారు. బావ మస్తు బతిమలాడిండు, కానీ వాళ్ళు ఇంట్లో ఒప్పుకోలే. అక్కకి వేరే పెళ్లి చేద్దామని చూసిర్రు. బావ అక్కని తీసుకుని వచ్చిండు హైదరాబాద్కి. వాళ్ళ దోస్తులు కూడా ఎక్కువ రోజులు సపోర్ట్ చేయలేరు. కొన్ని రోజులకే దొరికిపోయారు. బావని మస్తు కొట్టిర్రు. అక్కకి వేరే పెళ్లి చేసిర్రు. అప్పటి నుంచి బావ ఊరుకోవడే బంద్ చేసిండు. గసొంటి పరిస్థితి మనకు రావద్దనే బావ ఇదంతా చేస్తుండు. మనం సంతోషంగా ఉన్నామనుకో బావకదే 100 ఏళ్ళు. ఇన్నావా? ఒరే అంజిగా, అంజిగా, రే అంజిగా, పొద్దుకి తాగేమో ఇంటికాడికి వస్తావు, పట్టపాటలు తాగేమో దొడ్డికాడికి వస్తుండు. మరి ఈయన సంగతి ఏందో మరి? ఎందుకు వచ్చినావురా? ఏం పెట్టిరా నా కొడుక్కి? 30 లక్షలు కట్టమొచ్చేదిరా, దెంకపోయిండు. అరే మందు గిట్ట పెడితే నీ కొడుకు పెడతారా? నా బిడ్డకు బంగారం లాంటి సాఫ్ట్వేర్ సంబంధం వచ్చిందిరా. అబ్బో బంగారం, యాడికేం చచ్చారా బంగారం? అరే అది సాఫ్ట్వేర్ల సంబంధం రా, నీలాంటి దొంగ నా కొడుకుల సంబంధం కాదు. ఏమన్నావురా? అరే మర్యాదపూర్వకంగా మాట్లాడదామని వస్తే కుర్తులేసి కొడతావరా నన్ను? ఏందయ్యా మీరు? కర్రలతోనైనా కొట్టుకోలేదు, లేదా రాళ్ళతోనైనా కొట్టుకోలేదు, కుర్తిలేసి కొడతారా ఆయన్ని? ఇంకో నేను కొట్టలేదా పెద్ద మనిషి? ఏమో ఇట్లుంటారా మీరు?
కొందరు కొట్టి కూడా కొట్టలే అంటారే. ఏయ్ కొట్టకున్నా కొట్టిన వాటి ఇంకోసారి కొట్టి చూపిస్తా మరి ఏమనుకుంటున్నావు? ఏం మేము కొట్టలేమా? ఆ? మేము కొట్టలేమా? ఆహా ఏమైనా పట్టుకోరి మాట్లాడుకోర్రి, నా ఫీజు అయితే ఇచ్చిపోర్రి. కొట్టిన అడుగు. అరే అమ్మా ఎంత? 500 సరే నా ఖాతాలు రాసుకో. అయింది తీ. నెత్తి కొట్టుకొని నాకు ఇబ్బంది పెడతారేంద్రా బాబు, నాకు తలకాయ నొప్పి అవుతుంది. అసలు ఏమనుకుంటున్నావే? నా మొగునే కుడిదిలో పడేసి కొడతారా దొంగదానా? ఏమన్నావే? నీ మొగుడిని మేమెందుకు కుర్చీలో పడేసుకుంటామే? అసలు నిన్ను కొట్టాలనే. ఏం సత్తయ్య, నీ భార్య అంజయ్య భార్య జోరుగా కొట్లాడుతున్నారు కదా. ఏందో జీవితం. నా కొడుక్కి మాయ ఇచ్చట్లేని చేసి మందు బతికింది. పెడతారే? ఎవరే మాయ అసలు చేసింది? మీ వల్లనే నా బిడ్డని నా మాయ చేసి కొడుక్కి ఎత్తుకెళ్ళింది 30 మీరేనే. లక్షల ఆ, కట్నం పోయింది. అందగాడని 30 లక్షల నీ కట్నం. కూతురు ఇచ్చట్లేని దాంట్లో బతుకులు ఒకసారి మీవి. మీరే నా మీ కొడుకుని మాటలు. లేపుకపోయింది. ఎట్లా బలదు మంచిగా తిరిగేటోడే నీ పెట్టుకుంది? కొడుకు. అసలు వచ్చిందండి ఇచ్చట్లేని గ్రైండర్ దానివే కొట్టి. నువ్వు. బంగారం లాంటి నా నీ బిడ్డకు కూతురు మందు పెట్టి బంగారం లేపుకపోయినాడా నీ కాదే. కొడుకు? ఇక కంచు. మళ్ళీ వచ్చి నా తాను ఏయ్, చెప్తుంది అబ్బా, కబుర్లు అబ్బా. ఈమె. ఏయ్, పనులు చేసే ఏం పిల్లలను నిల్లు? దూకి సావట్లేదు. అదేంటి? నీతి లేని మాటలు మాట్లాడుతున్నావు మళ్ళీ ఉండి. ఏయ్, ఆగు. ఏయ్, ఇక మళ్ళీ వచ్చి నాకు వినపడతలే? చెప్తుంది ఏయ్, ఈతలన్నీ వచ్చి. ఏయ్, కబుర్లు నీకేం నా తాను చెప్పకు. ఏయ్, నువ్వు నీ ముఖం వినపడతలే? చూసుకున్నావా? ఎన్నడైనా? చూసుకున్న ముఖమేనా నీది? నీ దొంగలు పడే సొమ్మంతా పోను, నాశనం అయిపోతుంది. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావేంటి నువ్వు? నిన్ను అసలు నేలకేసి కొట్టినా తప్పులేదే. ఏం పెడతాను వదిన జుట్టింత ఒత్తుకున్నది? కుంకుడికాయ ఒకటే పెడతా వదిన, షాంపూ గిట్ట ఏం పెట్టను. అవునా చెప్తారా వదిన, చెప్తారా? నువ్వు కేసిపోతే ఎవరు రారండి? ఆ వదిన షాంపూ పెట్టవా? పెట్టనొద్దు నా షాంపూ గిట్ట, కుంకుడికాయలే పెడతా. ఆ, ఉన్న ఇంటికి ఊసిపోతే ఎట్టా, అందుకే షాంపూ గిట్ట పెట్టను. అవునా మంచిగా కొబ్బరి నూనె పెట్టాలి. కరెక్టే. నువ్వేమో నూనె పెట్టవాయే. కార్తీక దీపం సీరియల్ చూస్తావా వదిన నువ్వు? అబ్బా, మా ఇంట్లో అదే పంచాయతీ నడుస్తుంది. మా అత్తమ్మ అదే చూస్తుంది. ఏం చేస్తాం చూడక. ఇంకా చూడే ఊకే మాటి మాటికి మా ఇంటి మీదకి వస్తుర్రిల్లు. మా పిల్లని తీసుకుపోయింది కాక ఊకే మా పరువు తీస్తుర్రిల్లు. అరే మాటి మాటికి కొట్లాడుకుంటే ఏమొస్తుంది భయా? నెలకొకసారి మాకు ఇసుంటి కేసులే వస్తుంటాయి. ఇప్పుడైతే వారం రోజులకు ఒకటి వస్తున్నది. గంతేందుకు మా మన్మరాలే లేచిపోయింది. వచ్చినాక్కడ ఏమంటున్నది? డాడీ నువ్వెవ్వల్ని చెప్తే వాళ్ళనే చేసుకుంటా అంటున్నది. పెద్ద హరిరామ గోస అయిపోయింది భయా. ఇంకా చూడు బిడ్డ పోయి షాన్ తినాలా, ఏడున్నది కూడా జాడ తెరవకపాయ. మరి ఏం చేయంటావు మరి? ఓ పని చెయ్యుర్రి, నేను ఫోన్ నంబర్ ఇస్తా. పోలీసు వాళ్ళ దగ్గర పోతే అయ్యే పని కాదు ఇది. పూసగుచ్చినట్టు అంతోటి మాట్లాడుండ్రి. ఆడిసుంటి పనుల తోపు, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఏమంటారు? ఓకేనా? అయితే అయ్యిందిలే, ముందు బిడ్డల జాడబట్టండి. ఆ, ఏం సత్తయ్య మాట్లాడతలేవు? నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి. నా కొడుకు మా ఇంటికి వస్తాయాలే. వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకొని మా బతుకు మేము బతుకుతాం, మా హిసాబుల మేముంటాము అనంటే ఏమంటారు? గట్లెట్లుంటదే? వాళ్ళు పెళ్ళైనా విడగొట్టాలి. ఆగో గాదే చూసిర్రా పెద్ద మనుషులు, గందు కోసమే పోరగాళ్ళు లేచిపోతున్నారు. నా బిడ్డకు మంచి సంబంధం వచ్చుంటే ఇలా దొంగ నా కొడుకు చేయబట్టే చెడిపోయింది. రే అంజిగా, ఎవర్రా దొంగ నా కొడుకు? ఇవ్వలేదురా? నువ్వు నీ కొడుకు దొంగ నా కొడుకు. ఏం రావు? పంచాయతీకి వచ్చినాక మీరు కొట్టుకుంటే మేమెందుకు? అగురే ఎందుకు వచ్చిర్రు? పంచాయతీకి వచ్చిర్రా, కొట్లాడితందుకు వచ్చిర్రా? గదంతా కాదు. ఇప్పుడు ఆ పోరగాళ్ళు దొరికినా మీరు కాంప్రమైజ్ కాకపోతే వాళ్ళని ఆపే హక్కు ఎవలకు లేదు. కాంప్రమైజ్ లేదేం లేదే. నా కొడుకు మణిగానికి 30 లక్షల సంబంధం వచ్చింది. ఏముందని ఇస్తారయ్యా 30 లక్షల కట్నం? ఎన్ని ఎకరాల పొలం ఉంది నీకు? 30 లక్షలు ఇస్తామన్నారట. 30 లక్షలు. నీ కొడుకు ఆవారగాడు, ఊళ్ళో తిరగంగా నాకు తెలుసు. మొన్న పోలీస్ స్టేషన్కి వస్తే 3-4 సార్లు కేసు లేకుండా బయటకు పంపించిన. ఏమంటావు సత్తయ్య? అదేదో 15 లక్షలు ఆయన నిమ్మనండి, పెళ్లి చేద్దాం. ఇంకో మీ ముఖాలకు పిల్లలు ఇచ్చడమే మా ఎక్కువ, ఇక కట్నం కూడా ఇవ్వాలనా? ఎవడయ్యా నీకు 15 లక్షల కట్నం ఇచ్చేటోడు? ఎవడాడు చెప్పు? పక్కనే రామరాజు పల్లెలే, మా యాదైనే పట్టుకొచ్చిండు. ఏమయ్యా చెప్పినావా? ఏమో సార్, నాకు ఫోన్ వచ్చింది వెళ్ళి చెప్పిన నేను. మళ్ళీ నాకేమెరక? ఓ పని చేయి సత్తయ్య, విన్నావా? అలా కొత్తగా ఒకసారి ఫోన్ చేసి అడుగు. ఏం బావగారు మాట ముచ్చట పెట్టుకుందాం ఏమంటావని ఫోన్ చేయి. వాళ్ళు నిజంగానే రేపు రమ్మంటే నా కొడుకు లేడు కన్నే. అరే మేము లేవా? మాట ముచ్చట కాడెందుకు?
చెయ్యి సత్తయ్య, చెయ్యి, ఫోన్ చెయ్యి. చేయవయ్యా. ఆగురు ఆగురు. ఏంది అట్లా చూస్తున్నా? కంపెనీ కాల్ అడు చూడరు, అడు చూడరు. అరే ఏంది అట్లా చూస్తా? గడు చూడరి, కంపెనీ కాల్ ఇది, కంపెనీ కాల్. ఏ సత్తయ్య, రామరాజు పెళ్ళోడంటివి, ఆడు మనూరోడు కాదు బా. బేకర్గా అన్నాడు, ఫాల్తుగా బయట అన్నాడు. బాబు నా ఇజ్జత్ అంతా తీసినావు. బాబు నా మాటని ప్లీజా. ఏంద్రా నీ మాటనేది? దాని పక్కలో దొరికిన తలెత్తుకొని తిరుగుతోండ్రా. వాళ్ళ ఇంట్లో పాచి పని చేసి దొరికినావు కదా, నా ఇజ్జత్ అంతా తీసినావు. పో. ఈ రాత్రికి ఎన్నో ఒక దగ్గర ఉండి రేపు పొద్దున ఇంట్లో కోనికి ప్లాన్ చేయాలరా. చిప్స్ అయిపోయినా నీ అవ్వా. అరే ఒక ప్లాన్ రా. ఏంది? అరే నాకేం సంబంధం లేదు, అంతా మణిగాడు చేయమన్నాడు. మణిగాడు చెప్పిండు. చెప్పనా రేయ్? ఆగరా రేయ్, అవలా పాడుకో. ఇదంతా చేసింది నువ్వు అరా రేయ్. హలో, సత్యేనా మాట్లాడేది? అవును, ఎవరు? నా పేరు రవి, మా రామరాజుపల్లి. మీ అబ్బాయి ఉన్నాడంట కదా, మొన్ననే మీ బొమ్మరు చెప్పిండు. మీ అబ్బాయికి మా అమ్మాయి ఇద్దాం అనుకుంటున్నాం. 30 లక్షలు కట్టినాం, ఏమంటారు? ఆగోరా, మీ నాయన వస్తుంది దేవులాడుకుంటా. ప్లాన్ సెట్ పో. అరే ఈడునో బిడ్డ, పొద్దున్న నుంచి వెతుకుతున్నా నిన్ను. దా ఇంటికి పోదాం నడు. నేను రాను బాబు. అరే నిన్నేదో కోపంలో అన్నా బిడ్డ, దా పోదాం. లేదు బాబు, నేను రాను. నా మనసు ఇరిగిపోయింది. రే అమ్మతోటి మటన్ బగారా వేయించిన. నా మీద ఒట్టు కదా, ఇంకోసారి ఏమన్నావు కదా. అరే ఒట్టు బిడ్డ ఎందుకు బేట, నేనేమని చెప్పినా కదా. దా దా బేట దా. పోయిస్తారా? ప్లాన్ సక్సెస్ అయింది. దా వస్తున్నా. నేనే గనరా అన్నది మనసులో పెట్టుకుంటావు. గట్లేం లేదు బాపు. హలో, ఎవరు? హలో, నేను రా మనీని. అరే ఏడున్నావురా నువ్వు లేచిపోయిన కాంచి మీ మమ్మల్ని సావు దొబ్బుతున్నాడు రా. అరే నీకు చిన్నగా బాల్ వేయమని చెప్పినా కదా, ఏందా బాల్ వేసాడు చిన్నగా కొంచెం. అరే చూసుకోవాలి కదా నువ్వు. అరే మా మనగడేర్రా. చెప్పా. అరే అడుగుతుంటే పోతాడేండు. మా మనగడేర్రా. ఏడు మన దాని ఆర్డర్ ఇవ్వాలా. అదేం పెద్ద ప్రాబ్లం కాదు కానీ నిన్న మీ అయ్యి ఇంకో పెద్ద స్టంట్ వేసిండు. ఫుల్ దాగా పిల్లవాడి ఇంటికి పోయి పెద్ద లొలి వేసిండు. ఆడు తిక్కలేసి మేము తొట్ల పడేసి పొట్టు కొట్టిండు. అవురా, ఇడంతా పెద్ద మామైతుంది. అగో ఏమైంది? ఊర్లో పెద్ద పంచాయతీ అయిందే. ఎవరెవరికి? ఇంకెవరికి? మీ అయ్యకి మా అయ్యకి. మా అయ్యని కుడితేసి కొట్టిండంట. గట్లనే కొడతారు. తాగోళ్ళుతో అడుగుకుంటాడు. ఏంది మీ అయ్యకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? నువ్వు ఊకే మీ అయ్యా నాకు అర్థమైందా? రెస్పెక్ట్. సరే, మీ నాన్నగారిని పెంటల పడేసి కొడతా.
మూతి పగల కొడతా. నువ్వే కదా అయినా నీకు అంత సీన్లు ఎత్తి. ఇలా కాదు. టైంకి సామెతలు గుర్తొచ్చేసి అసలు చూపిస్తున్నాడు మా పెద్ద మొగోని పౌరుషం గోడల మీద. అయినా అక్కడ వాళ్ళు గొడవ పడ్డారని ఇక్కడ మనం కొట్టుకొని మాట్లాడుకోకపోతే ఏమో ఉంటుంది చెప్పు. సర్లే సారీ. సారీ చెప్తే నొప్పి తగ్గుతుందా? తగిందా? లేదు. ఇప్పుడు లేదు. ఇక్కడ పెడితే తగ్గుతుంది. సరే తిన్నీకేమైనా తీసుకొస్తుండు. ఆ, నాటకాలా? తినా. ఎట్లుంది? రేపటి నుంచి ఉప్పు కారము చేతితోడు కాకుండా స్పూన్తో చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. నేనేదో చేయరాక చేస్తే మళ్ళీ అలా వంకలు. నీకు నిజం చెప్పనా, మన ఇద్దరు గొడవ ఎట్లా పడాలో కూడా తెలియదు, కానీ గొడవ పడతాం. మంచిగా ఉన్నది ముచ్చట. అవునరా. ఇంకొంచెం ఇంకొంచెం అది అది కూడా ఎర కొద్దిగా. అన్న కానిస్టేబుల్ మల్లేశం ఫోన్ చేస్తుండు. నమస్తే సాబ్, ఎట్లున్నారు? చాలా దినాలకు గుర్తొచ్చినావు. ఏం లేదు, మొన్ననే మా కూరగాయలు లేచిపోయి హైదరాబాద్కి వచ్చారు. నువ్వు జర వాళ్ళ జాడ కనిపెట్టి చెప్తావని ఫోన్ చేసిన. ఎట్లనన్నా వాళ్ళని కనిపెడతావని ఫోన్ చేసిన. ఉత్త కనిపెట్టుడేనా, కనపడనీకుండా చేయాలా? ఏ ఉత్తగా కనిపెట్టుడే. మనోళ్ళు నీకు ఫోన్ చేస్తారు. ఖర్చు ఎంత వాళ్ళతోటి మాట్లాడు. ఉంటా. నమస్తే. నమస్తే. సరే సరే సాబ్, మంచిది. నమస్తే. కట్టినావురా? డబ్బులు గింత దరిద్రమైంది అసలు. గా ఏజెంట్ గారు పైసలు తీసుకుని ఇప్పుడే గాయబ్ కావాలా? అదేగారా, మన పెళ్ళైనాక చచ్చినా అయిపోవు అని మీద మా అన్నయ్య. ఆ ఇంట్లో తినాలెల్లా. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే దొంగతనానికి వస్తావరా? నా కాస్ట్లీ ఫోల్గుండి పాల్గొట్టినావు కదరా? అయ్యో లేదు సార్. వీడితే మాటలేంటండి, పోలీసులకు పట్టిస్తే వాళ్ళే చూసుకుంటారు వీడి సంగతి. అయ్యో మేడం, నేను అసలు దొంగనే కాదండి. దొంగ కాక ఐటీ ఎంప్లాయీ వారా? కాదు, రిజిస్టర్ ఆఫీస్లో ఏజెంట్.